పావుని పూజ చేయడం అన్నది అసలు ఎంతవరకు సాధ్యమయ్యే విషయం? అది నిజంగా త్రికరణ శుద్ధిగా, అంటే నిజంగా పాము బయటకు వచ్చింది అనుకోండి, ఎవరైనా నిలబడతారా? అక్కడ నిలబడరు కదా. ఇక భక్తి అన్న మాట దాని ఎందు ఎలా కుదురుతుంది? ఎందుకు తీసుకొచ్చినట్టు అసలు ఈ నాగుల చవితి దీనికి ఆంతరమునందు ఒక గొప్ప అభ్యున్నతి కారకం ఉన్నది. దాన్ని పట్టుకోగలిగితే చాలా గొప్ప విషయం. చూడండి, మీరు మన దేవతా స్వరూపాల్ని చూస్తే మన దేవతలందరూ కూడా నాగులను ఆభరణములుగా ధరిస్తారు, యజ్ఞోపవీతములుగా ధరిస్తారు, వడ్డాణములుగా పెట్టుకుంటారు. మీరు వినాయకుడిని చూడండి, వడ్డాణంగా పావునే పెట్టుకుంటాడు. అలాగే యజ్ఞోపవీతంగా, నాగయజ్ఞోపవీతం కింద పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు. పరమశివుడు అసలు సరే సరి పావులను ఆభరణములుగా తీసుకోవడం అనేటటువంటిది లోకంలో అన్ని చోట్ల ఉంది. దేవతలందరూ దాన్ని స్వీకరిస్తారు. అసలు దేవతలు ఎందుకు అలా